హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 2 దానికి సంబంధించిన మోడల్ 4ని డిస్కస్ చేద్దాం. సో ఈ మోడల్ 4ని డిస్కస్ చేసేటప్పుడు మోడల్ 2 ఉపయోగపడుతుంది, మోడల్ 3 కూడా ఉపయోగపడుతుంది. సో మోడల్ 2 ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో e⁴ax లాగా ఉంటుంది. ఓకే, మోడల్ 3 ఏంటంటే sin x cos x, ఇది మోడల్ 3. సో ఇంకా మోడల్ 4 x⁴m మోడల్ అంటే x⁴1 2 3 4 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఓకేనా? ఎస్. మరి ఈ ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్, ఈ మోడల్లో చెప్పాను కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే y yc ప్లస్ yp, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కూడా కనుక్కోవాలి. రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు, ఈ 8 అనేది ఉంది కదా, ఆ 3 టర్మ్స్కి వస్తుంది. 8 ఈజ్ కామన్ ఫర్ ఆల్ 3 టర్మ్స్ ఇంటూ x² ప్లస్ e⁴2x ప్లస్ sin 2x. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది? f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉంది. లెట్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ f ఆఫ్ d అంటే ఇది y కోఎఫిషియంట్, where f of d is equal to d² minus 2d plus 4. అదే విధంగా q of x is equal to 8 into x² plus e⁴2x plus sin 2x. ఇప్పుడు మనం ఆక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. The auxiliary equation is, సో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0, అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ m² మైనస్ 2m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. ఎప్పుడైనా మిడిల్ టర్మ్ కంటే ఏసీ టర్మ్ ఎక్కువ ఉంది, సో అప్పుడు మనం ఫ్యాక్టర్స్ని కనుక్కోలేము. సో చూడండి, 4కి ఫ్యాక్టర్స్ ఏ అంటే 1 m² కోఎఫిషియంట్, బి అంటే -2, సి అంటే 4 అనమాట. ఏసీ తీసుకుంటే ఫ్యాక్టర్స్ 4కి 1 4, రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. కాబట్టి నువ్వు ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టినా రెండింటిని యాడ్ చేస్తే -3 వస్తుంది, ప్రోడక్ట్ చేస్తే -4 రాదనమాట. సో ఫ్యాక్టర్స్ రావు. 2 2s are 4, నెక్స్ట్ నెంబర్కి వెళ్తే రెండింటిని యాడ్ చేస్తే -4 వస్తుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ రానప్పుడు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకే, సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు m² కోఎఫిషియంట్ 1, b ఈజ్ ఈక్వల్ టు m కోఎఫిషియంట్ -2, అదేవిధంగా c ఈజ్ ఈక్వల్ టు 4. సో రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు -b, ఆల్రెడీ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² -2 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది 4 మైనస్ 4ac, 4 ఇంటూ 1 ఇంటూ 4 16 డివైడెడ్ బై 2a, 2 ఇంటూ 1 అంటే 2ని. సో m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 16లో 4 తీసేయండి, -12 అవుతుంది డివైడెడ్ బై 2. మైనస్ని i² రాసుకోవచ్చు. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, మైనస్ని i² రాయచ్చు, ఇంకా 12 అట్లనే రాసేసేయండి డివైడెడ్ బై 2. సో m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a ఇంటూ బిని రూట్ a ఇంటూ రూట్ b రాసుకోవచ్చు. అంటే రూట్
12 ఇంటూ రూట్ ఐ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సల్, ఐ రాసేస్తున్నాను, డివైడెడ్ బై 2. 12ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, రూట్ 12ని, సో రూట్ 4 ఇంటూ 3, రూట్ 4 అంటే 2, ఇంకా పక్కన రూట్ 3 అలానే ఉంటుంది కాబట్టి సో 2 ఇంటూ రూట్ 3 రాసుకోవచ్చు. దేన్ని, రూట్ 12ని. సో m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ ఐ డివైడెడ్ బై 2. ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి మళ్ళీ నేను 2ని కామన్ తీస్తున్నాను. m ఈజ్ ఈక్వల్ 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 పక్కన i ఉంటుంది, డివైడెడ్ బై 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ఇంటూ ఐ. సో ఇప్పుడు ఇలా వచ్చిన రూట్స్ ఎలా ఉన్నాయి, కాంప్లెక్స్ రూట్స్. m ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా అంటే 1, బీటా అంటే ఐ కోఎఫిషియంట్ రూట్ 3. ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా రాస్తున్నాను. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ దీన్ని నేను ycతో డినోట్ చేస్తాను. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా ఎక్స్. సో yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా అంటే ఎంత, 1, ఈ పవర్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే ఇంటూ c1 కాస్ బీటా అంటే రూట్ 3 పక్కన ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా అంటే రూట్ 3 పక్కన ఎక్స్ ఉంటుంది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్కి నంబర్ 1 ఇవ్వండి. ఇప్పుడు ఇంకా మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. నెక్స్ట్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్. సో దాన్నే నేను ypతో డినోట్ చేస్తున్నాను. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటంటే డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అంటే ప్రతి ఒక్క టర్మ్కి 8 వస్తుంది. 8 ఇంటూ ఈ పవర్ 2x, 8 ఇంటూ సైన్ 2x. ఓకే సరే, అయితే ఇప్పుడు ఈ 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4ని ఫస్ట్ టర్మ్తోను, సెకండ్ టర్మ్తోను, థర్డ్ టర్మ్తోను మల్టిప్లై చేయాలి. సో yp ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది పక్కన రాసేసుకోండి, అవుట్ సైడ్లో 8 ఇంటూ ఇంకా డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 అవుట్ సైడ్లో రాశాను. ఎయిట్ ఇంటూ 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ 2x. అదేవిధంగా ఇక్కడ 8 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. 1 బై డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ సైన్ 2x. ఓకే ఎస్, ఇప్పుడు ఒకే దాంట్లో ఈ మోడల్స్ అన్నిటిని, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4, సో అన్నిటిని అప్లై చేయడం లెంతీ అవుతుంది, అందుకోసం సపరేట్గా చేస్తున్నాను. yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2 plus yp3. so that is taking as number 2. ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. yp1 తీసుకుందాం. take yp1 is equal to 8 into 1 by d square minus 2d plus 4 into x square. okay, సో ఇప్పుడు ఇది ఎన్నో మోడల్ అని చెప్పానంటే రైట్ సైడ్లో ఎక్స్ పవర్ m అట్లా ఉన్నప్పుడు మోడల్ 4 అని చెప్పాను. మోడల్ 4 అంటే ఎక్స్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఓకే సరే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే
ఆ ఎఫ్ ఆఫ్ డిని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయగలుగుతామని చూడండి. రాయలేమన్నమాట. సో రాయలేం కాబట్టి మనకి అక్కడ రూట్స్ రాలేదు, అంటే కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. సో కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయలేము, అంటే d-1 హోల్ స్క్వేర్, d-2 హోల్ స్క్వేర్ అట్లా రాయలేము. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్ని 1+x ఆర్ 1-x అట్లా అరేంజ్మెంట్ చేసి చేయాలన్నమాట. అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ రాసుకోండి, మళ్ళీ d టర్మ్, మళ్ళీ d² టర్మ్. చూడండి, సో 8 ఇంటూ 1 బై కాన్స్టెంట్ ఇక్కడ ఏంటి 4, d టర్మ్ అంటే -2d, మళ్ళీ d² టర్మ్ రాశాను. ఓకే, ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ, ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీయండి, అంటే 4ని కామన్ తీయండి, అంటే 4తో డివైడ్ చేయండి, అంటే 1 - 2d బై 4 ప్లస్ d² బై 4 ఇంటూ పక్కన x². మీరు డౌట్ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 ఇంటూ 1 4a, సో 4 ఇంటూ 1/4 క్యాన్సిల్, -2d, 4 ఇంటూ 1/4 క్యాన్సిల్, d² ఇదే వచ్చేది. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్. సెకండ్ టర్మ్లో నుంచి మైనస్ ఉంది కదా, ఆ మైనస్ని కామన్ తీయాలి. సెకండ్ టర్మ్లో ఎప్పుడైతే మైనస్ని కామన్ తీయాలి, గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే కొంతమంది డైరెక్ట్గా 1 - అట్లా వేసేస్తుంటారు, 2d/4 ప్లస్ d²/4 అట్లా వేయకూడదు. నువ్వు -12 అంటే ఈ సింబల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. నువ్వు ఈ టర్మ్ని అప్లై చేయి, అంటే ఎక్స్పాండ్ చేయి, -2d/4. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే -d²/4 ప్లస్ d²/4. కాబట్టి నువ్వు మైనస్ని కామన్ తీయాలి. అప్పుడు ఈ -2d/4 ప్లస్ 2d/4 ప్లస్ d²/4 మైనస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు డౌట్ ఉంటే చెక్ చేసుకో, -2d/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ d²/4. ఓకేనా, ఎస్. కాబట్టి సెకండ్ టర్మ్లో మైనస్ ఉంటే డెఫినెట్గా మైనస్ని కామన్ తీయండి. నెక్స్ట్, సో yp1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 4 1s 4 2 టైమ్స్, సో 2 ఇంటూ ఉంటుంది, 2 ఇంటూ ఇంకా డినామినేటర్ నుంచి మైనస్ కామన్ తీస్తే 1 మైనస్, ఇక్కడ మళ్ళీ 2 1s 2 2 టైమ్స్ కూడా క్యాన్సిల్, d/2. మైనస్ టర్మ్ ఏమైంది, ప్లస్, ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది, d²/4, d²/4 ఇంటూ పక్కన x² ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా డినామినేటర్లో ఉన్న టర్మ్ అంతటిని x అనుకోండి, సో 1/xని ఏం రాయొచ్చు, x ఇన్వర్స్ రాయొచ్చు. ఓకే, సో yp1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ d/2 మైనస్ d²/4 హోల్ ఇన్వర్స్ ఇంటూ x². ఒక ఫార్ములా ఉందని చెప్పాను. సో ఏ ఫార్ములా అంటే చూడండి, 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అనమాట. ఇదంతా ఎక్స్ అనుకోండి. సో ఫార్ములా ఏంటంటే అన్ని ప్లస్లు వస్తాయి, మైనస్ మైనస్ ప్లస్, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ అట్లా. ఓకేనా, సో ఎంతవరకు ఇక్కడ ఎక్స్ పవర్ని రాస్తాం, ఇక్కడ మన ప్రాబ్లంలో డి టర్మ్ని ఎంతవరకు రాయాలి అనేది మనం చూద్దాం. పక్కనే రఫ్లో x² ఆ ఫంక్షన్ ఏది ఉందో అది రాసుకోండి. సో d ఆఫ్ x², x²కి డిఫరెన్షియేషన్ 2x. అదేవిధంగా ఇంకొకసారి ఆ d ఆఫ్ 2xని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయండి, d² అంటే 2xకి డెరివేటివ్ 2, ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి, d³ 0, కాన్స్టెంట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ అంటే అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ d² టర్మ్ ఓన్లీ, d² వరకు నువ్వు ఎక్స్పాండ్ చేస్తే సరిపోతుంది సార్, d³ d/4 నో నీడ్ టు రైట్. ఓకే, ఎస్, అది అనమాట. కాబట్టి ఈ బాక్స్ వల్ల ఉపయోగం ఎంతవరకు d టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం. సో yp1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఇంకా ఫార్ములా రాస్తున్నాను, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x², 1 ప్లస్ ఎక్స్ అంటే ఇదంతా రాయండి, 1 ప్లస్ ఎక్స్ రాశాను, ప్లస్ x² ఒక 2 టర్మ్స్ రాస్తే మీకు అర్థమవుతుంది, d/2 మైనస్ d²/4 హోల్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x². ఇంకొక టర్మ్ ఏమొస్తుంది చెప్పండి, d/2 మైనస్ d²/4 హోల్ క్యూబ్ కదా,
a minus b whole cube ఫార్ములా a cube minus 3a square b plus 3ab square minus b cube. అయితే ఫస్ట్ టర్మే జీరో అయినప్పుడు సెకండ్ టర్మ్ నుంచి అన్ని జీరోలు అవుతాయి. a cube అంటే d cube జీరో అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మిగిలినవన్నీ అవసరం లేదు. సో ఈ టర్మ్లో కూడా ఒక టర్మ్ జీరో అవుతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ వరకు స్టాప్ చేశాను. ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్. సో yp1 is equal to 2 into 1 plus బ్రాకెట్ని రిమూవ్ చేయండి, d/2 మైనస్ d స్క్వేర్ బై 4. ఓకే, ఇది ఎలా ఉందంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ అంటే d/2 హోల్ స్క్వేర్ అంటే d స్క్వేర్ బై 4 అనమాట. మైనస్ 2 ఇంటూ ఏబి కాన్స్టెంట్స్ని పక్కన పెట్టుకోండి, 1/2 1/4. d స్క్వేర్ ఇంటూ d ఏమవుతుంది? d క్యూబ్ జీరో అవసరమా? లేదు. d పవర్ 4 b స్క్వేర్ అంటే d స్క్వేర్ హోల్ స్క్వేర్, d పవర్ 4 లేదు, అవసరం లేదు. కాబట్టి ఇవే అన్నమాట వచ్చేది. ఇంటూ పక్కన ఎక్స్ స్క్వేర్ అంటే ఇవి రెండు లైక్ టర్మ్స్. సో అంటే డైరెక్ట్గా నువ్వు క్యాన్సిల్ చేసేయచ్చు సార్. రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, మైనస్ d స్క్వేర్ బై 4 ప్లస్ d స్క్వేర్ బై 4 క్యాన్సిల్. ఓకే, సో yp1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది 1 ప్లస్ d/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. మోడల్ 2లో అయినా 3లో అయినా 4, 5, 6లో అయినా. సో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 d/2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో yp1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 అవుట్ సైడ్లో రాశాను, d ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో yp1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2. డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదో ఆల్రెడీ మనం రాసాం 2x అనమాట. ఓకే, ఇక 2 క్యాన్సల్, ఇంకా మిగిలింది yp1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం yp2 కనుక్కుంటాం, yp3 కనుక్కుంటాం. సో ఇక్కడ నోట్ చేస్తున్నాను, చివరిలో మనం యాడ్ చేయాలి. సరే, ఇప్పుడు yp2 తీసుకుంటున్నాం. yp2 ఇది కదా, ఎస్. టేక్ yp2 ఈజ్ ఈక్వల్ టు 8 అవుట్ సైడ్లోనే ఉంటుంది, 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ e పవర్ 2x. e పవర్ x మోడల్ అంటే మనం ఏం చేయాలి? d ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట. ఓకే, d ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, చూద్దాం. పుట్ d ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ 2 అనమాట. అలా సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ 0 అవుతుంది, అవ్వదు. ఎందుకంటే రూట్స్ రానప్పుడే మనం క్వాడ్రాటిక్ ఫార్ములాని ఓపెన్ చేసాం. ఓకేనా? ఎస్, కాబట్టి డెఫినెట్గా డినామినేటర్ 0 అవ్వదు. 0 అవ్వనప్పుడు డైరెక్ట్గా నువ్వు ఆ d ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఇంటూ 2 4 అవుతుంది, ప్లస్ 4 రెండు క్యాన్సల్. సో e పవర్ 2x మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. 8 ఇంటూ 1/4 ఉంటుంది, e పవర్ 2x. 4 1s 4 2 టైమ్స్, దట్ ఈస్ 2e పవర్ 2x. సో నంబర్ ఇది 4. సో ఇది yp2. నెక్స్ట్ yp3ని కనుక్కుందాం. టేక్ yp3 ఈజ్ ఈక్వల్ టు 8 అవుట్ సైడ్లోనే ఉంటుంది, 1/d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 4 ఇంటూ sin 2x. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇది sin x cos x మోడల్. d స్క్వేర్ ప్లేస్లో మైనస్ a స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే మైనస్ 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు కూడా నువ్వు రఫ్లో చెక్ చేసుకో, డినామినేటర్ 0 అవుతుందా? 0 అవుతే x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ ఆ సిచ్యువేషన్ రాలేదు. ఇక్కడ చూద్దాం, d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 మైనస్ 2d ప్లస్ 4 రెండు క్యాన్సల్, ఇంకా మైనస్ 2d మిగిలింది. ఎస్, సో 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్. సో d టర్మ్స్ ఎలిమినేట్ అవుతాయి. మన టార్గెట్ ఏంటి? d టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. 8 ఇంటూ d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 మైనస్ 2d ఆల్రెడీ ఉంది,
+4 రెండు క్యాన్సల్ ఇంటూ సైన్ 2x. సో yp3 is equal to 8 into -1/2d. మైనస్ అనేది డినోమినేటర్లో ఉన్న ఒకటి, న్యూమరేటర్లో ఉన్న ఒకటి. 2 1s 2 4 టైమ్స్ ఇంటూ పక్కన sin 2x. నెక్స్ట్ యాక్చువల్గా మోడల్ 3లో d² ప్లేస్లోని -a² చేయాలి. ఇంకా మనకి జనరల్గా తెలుసు 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్, 1/d² అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, d అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్, d² అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. సో కాబట్టి yp3 is equal to -4 అవుట్ సైడ్లో రాశాను, ఇంకా 1/d ఆఫ్ sin 2x. 1/d అంటే చెప్పాను 1 టైమ్ ఇంటిగ్రేషన్, సైన్కి ఇంటిగ్రేషన్ minus cos 2x by 2. Again put x coefficient in denominator. 2 1s 2 times. ఇక్కడ minus minus cancel అయిపోతుంది. సో 2 into cos 2x. ఇది yp3 అన్నమాట. దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 5. ఇప్పుడు నంబర్ 3ని 4ని 5ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3, 4 and 5 in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తే సో yp is equal to yp1 అంటే 2 into x² plus x. yp1 రాసాను. yp2 2e power 2x. yp3 plus 2 into cos 2x. that is number 6. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈజ్. సో ఏంటి ఫార్ములా? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ y5 అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ యాడ్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ నెంబర్ 1 చూడండి, పర్టికులర్ ఇంటెగ్రల్ 6, ఆ రెండు మీరు యాడ్ చేయాలి. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.